హాయ్, నేను మీ డిజైనర్ రాజుని. చూడండి, మనకి వైట్ వాష్ ఒకసారి 2 సార్లు కాదు 3-4 సార్లు వేసి వదిలేసిన బిల్డింగ్ మనకు పెయింటింగ్ వచ్చింది. దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లోపల మొత్తం క్రాక్లు వచ్చాయి. దానివల్ల రీపెయింటింగ్ చేయమన్నారు. ఓకే, ఒప్పుకున్నాం, మనం చేస్తానన్నాం. అలాగే బయట కూడా ఎక్కువ డ్యామేజ్లు జరిగాయి. లోపల డ్యామేజ్లు జరగడానికి కారణం బయట జరిగిన ఇలాంటి ప్రాబ్లం వల్లే. ఎందుకంటే తరచుగా వైట్ వాష్ వేయడం వల్ల గోడలు మొత్తం బ్లాక్ అయిపోయి ఆ సున్నం పడ్డ వాటర్ని పీల్చుకొని లోపల డ్యామేజ్లు తాను మొదలవుతాయి. ఎంతలాగంటే బెడ్రూమ్లో కింద టైల్స్ లైను 1 ఫీట్ వరకు మొత్తం గోడలన్నీ పాడైపోతాయి. చూడండి, ఎలాగంటే చాలా దారుణంగా తయారయ్యాయి. బ్లాక్ అయిపోయాయి గోడలు మొత్తం. దాన్ని మొత్తం స్ట్రాప్ చేసాం. మా బాయ్స్ చాలా కష్టపడ్డారు, పాపం చాలా ఓపికతో ఎండలో పనిచేశారు. అలాగే చాలా గోడలు కూడా చాలా పాడైపోయాయి. ఎందుకంటే మనం ఎంతో ఆశతో కట్టుకున్న ఇల్లు 30-40 సంవత్సరాలు ఉంటుంది అనుకున్న ఇల్లు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలాంటి డ్యామేజ్లు వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు పాడైపోతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గమనించండి, వైట్ వాష్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు వేయండి. అలాగే స్ట్రాపింగ్ అయిపోయిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కిందకి పోవాలి. పోతే ఏమవుద్దంటే వేసిన ప్రైమర్ కానీ పెయింట్ కానీ బేగా పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటరింగ్ మొత్తం చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుద్దంటే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం అంతా కిందకి పోతుంది. పోయిన తర్వాత దాని మీద మనం ప్రైమర్ మొదలెట్టుకోవాలి. ప్రైమర్ వేసుకుంటే చూడండి, ప్రైమర్ వేసేటప్పుడు కూడా మరీ చిక్కగా వేయకూడదు, అలాగని మరీ పలసగా వేయకూడదు. మీడియంలో కలుపుకొని వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.